శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. నమస్తే సార్. నమస్తే. సార్ ఈరోజు మా వ్యూవర్స్ కి కొన్ని బిజినెస్ ఐడియాస్ చెప్పండి. నష్టాలు రాకూడదు, ఎవర్ గ్రీన్ బిజినెస్ ఉండాలి, ఎప్పటికీ రన్ అవుతూ ఉండే బిజినెస్ ఐడియాస్. ఇప్పుడున్న ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు అడిగేది ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ లాభాలు, లేదా జీరో ఇన్వెస్ట్మెంట్ తో లాభాలు. ఎవర్ గ్రీన్ బిజినెస్ కంటిన్యూటీ ఉండాలి. సో మెయిన్ నేను చెప్పేది రోటీ కపడా మకాన్, ఈ మూడు లేకుండా ఎవరు బతకలేరు. ఎందుకంటే మీరు హైదరాబాద్లో ఎన్ని హోటల్స్ ఉంటాయో చెప్పగలుగుతారా? వేలల్లో ఉన్నాయి, వేలల్లో. ఇలా చిన్న చిన్న టిఫిన్ గుడ్స్లో చేసుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ ఫుడ్ బిజినెస్ నేను ఫస్ట్ ప్రిఫర్ చేసేదంటే ఒక నెగిటివ్ కూడా ఒకటి ఉంది, పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. నెగిటివ్ ఏంటంటే సడన్గా మీరు ఫోర్కాస్ట్ చేస్తారు. ఈ రోజుకి కొన్ని హోటల్స్ ఉన్నాయి, రోజుకి 500 ఉంది. తాజ్ మహల్ అక్కడ అబిట్స్లో చాలా ఫేమస్ హోటల్. సో ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇప్పుడు భోజనం 200 మేము స్టార్ట్ చేసినప్పుడు 20-30 రూపాయలు ఉండేది నేను చిన్నప్పుడు. సో రోజుకి ఇంత ఎక్స్పెక్టేషన్తో మనం రా మెటీరియల్ రెడీ చేసుకుంటాం. సడన్గా వర్షం పడింది, తుఫాన్ వచ్చింది, కరెంటు పోయింది, ట్రాఫిక్ లేదు, ఇలాంటి కారణంలో పబ్లిక్ మూవ్మెంట్ ఉండదు. అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు. ఫుడ్ బిజినెస్లో నాకు తెలిసినంత వరకు 30 to 40% మినిమం, ఈవెన్ కొన్ని కేసులో 50%. ఇప్పుడు మనం ఒక దోశ తింటామమ్మా, మసాలా దోశ 50 రూపాయలు బండి మీద. ఎంత పడుతుంది దానికి రా మెటీరియల్ ఖర్చు? మేబీ 15 రూపాయలు పడితే ఎక్కువ. మిర్చి బజ్జి 10 రూపాయలకు అమ్ముతాడు. శనగపిండి కావాలి, ఆయిల్ కావాలి, కొద్దిగా మిరపకాయలు కావాలి, ఉల్లిపాయలు ఏమంటూ వేస్తారు. మిరపకాయ కేజీ ఎంతో నీకు కాస్ట్ తెలుసు. సో వెరీ హైలీ తక్కువ మనీతో ఎక్కువ టర్న్ ఓవర్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మిర్చి బజ్జి అయితే చోలే బండి. సో ఇక్కడ ఎవ్రీడే కావాల్సింది. కొంతమంది అడ్డాలు ఉంటాయి, ఆ అడ్డాలో తింటేనే అడిగి డైజెస్ట్ అంటే సాటిస్ఫాక్షన్. ఆంధ్ర భోజనం అట్లుంటది. లాస్ట్ లో ఆవకాయ పెరుగు లేకపోతే భోజనం స్వీట్ పెట్టినా చికెన్ పెట్టినా మనం అన్ని ఆ సంతృప్తి రాదు. సో ఫుడ్ బిజినెస్ ఇస్ వన్ ఆఫ్ ది గుడ్ బిజినెస్. తర్వాత రియల్ ఎస్టేట్, ట్రేడింగ్, బయింగ్ అండ్ సెల్లింగ్ మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, వీళ్ళు పెట్టాల్సిందల్లా టైము, ఐక్యూ పెట్టుకుంటే మినిమం ఖర్చు. నేను పెద్ద ఆల్మోస్ట్ జీరో. ఎందుకంటే మీకు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో మార్కెట్ చేసుకుంటే మహిళలు 5-10 లక్షలు సంపాదిస్తారు. చెప్పాము మనం అంతకుముందు ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఎందుకంటే డబ్బులు లేకుండా కంపెనీ ఏదైతే కంపెనీ ప్రోడక్ట్ అంటే ఇల్లులు కడుతున్నారో, ఫ్లాట్లు కడుతున్నారో, ప్లాట్లు చేస్తున్నారో వాళ్ళు ప్రాజెక్ట్ ఇస్తారు, అప్రూవల్ తెచ్చుకుంటారు, మార్కెటింగ్ కాస్ట్ చేస్తారు, అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, బ్రోచర్ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. మీరు చేయాల్సిన కస్టమర్ని తీసుకెళ్ళి అమ్మాలి. సో మీకు వచ్చే 95% కంపెనీ మీ కన్వీనియన్స్ తిరగడానికే మార్కెటింగ్ లీడ్ జనరేషన్ మాత్రం కట్టదు. సో వెరీ లో ఇన్వెస్ట్, ఆల్మోస్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్ నుండి మీరు దేర్ ఆర్ పీపుల్ హు బికమ్ మిలియనర్స్, బిలియనర్స్. వారన్ బుఫెట్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, కేపీ సింగ్, డిఎల్ఎఫ్ చైర్మన్, వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కంపెనీ ఇన్ ఇండియా. వీళ్ళందరూ కూడా కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్, చాలా మంది ఫుడ్ అని రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్కువ చేస్తారు. మెక్డొనాల్డ్స్లో నేను ఢిల్లీలో ఉన్న పంజాబ్లో ఒక రీటైల్ మాల్కి నేను సిఓగా ఉండేవాడిని. ఆ రెంట్కి ఇవ్వాలంటే మెక్డొనాల్డ్స్ విక్రమ్ బచ్చన్ అప్పట్లో మేనేజింగ్ డైరెక్టర్ ఇండియాకి 6,000 స్క్వేర్ ఫీట్ మా దగ్గర ఒక జాగా ఉంది. యాంకర్ అంటారు. యాంకర్ అంటే మెక్డొనాల్డ్స్ కానీ, సూపర్ మార్కెట్, షాపర్ షాప్ కానీ, హైపర్, వీళ్ళందరూ కానీ ముందు స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. యాంకర్ అంటారు, యాంకరింగ్ స్టోర్. సో అక్కడ ఆయన మా ప్లేస్కి ఆ టైంలో అంటే ఆల్మోస్ట్ 25 years బ్యాక్ స్క్వేర్ ఫీట్కి 5,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఇంటీరియర్స్ ఆయన కొన్నాడు, రెంట్ ఇవ్వడు. 5,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ చేసిన తర్వాత ఆయనకు వచ్చిన బిజినెస్లో మనం 6-7% ఇస్తాడు. అంటే 6,000 స్క్వేర్ ఫీట్ అంటే 5,000 అంటే అంతే. సో అందుకని రియల్ ఎస్టేట్ బిజినెస్ రెండోది. మూడోది ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్స్. మీ ఖర్చు మెడికల్ ఫ్రాంచైజీలు తీసుకుంటే ఇంకా ఇప్పుడు మెడిప్లస్ వాడు ఉన్నాడు, మార్కెట్ రేట్ కంటే 65-50% రేట్ తగ్గిస్తున్నాడు. సేమ్ టెస్ట్ హోమ్ డెలివరీ అంటే ఇంటికి వచ్చి తీసుకుంటాడు, దానికి 50 రూపాయలు 100 రూపాయలు. అట్లా ట్రేడింగ్ ఏ బిజినెస్ అనేది చేయొచ్చు. చాయ్ బండార్ తీసుకో, టీ టైమ్ అని ఉంది, 1,500-1,600 అవుట్లెట్స్, 5 లక్షలు పెడితే ఫ్రాంచైజీ. ఒకసారి పెడితే అది కంటిన్యూ. టీ లేనిది ఎవడైనా బతుకుతాడా? కాఫీ బండార్ ఉండదు, చాయ్ బండార్. మా పొద్దుట్లు వేసాక మనిషికి చాయ్ పడిపోతే కిక్ ఉండదు. తమిళనాడులో కాఫీ లేకపోతే కిక్ ఉండదు, ఫిల్టర్ కాఫీ. అది కూడా ఇట్లా బిజినెస్ చాలా ఉన్నాయి మన దగ్గర. ఏ బిజినెస్ అయినా మీరు చేసుకోవచ్చు. తక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే పొటాటో చిప్స్ వాల్యూమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి ఖర్చే ఉందమ్మా, పొయ్య, ఒక కళాయి, ఆయిల్, పొటాటో చిప్స్, 50% మార్జిన్.
నేను సెకండ్ అవుట్ సీతాఫలం మా ఇంటి దగ్గర ఉండేది, ఇంత పెద్ద ఒక 200-300 స్క్వేర్ ఫీట్ లో ఆ కంటిన్యూ పొద్దుట వేపుతూనే ఉంటాడు. హోల్సేల్ అంటే డ్రై ఫ్రూట్స్ జస్ట్ ఇంపోర్ట్. అట్లా మీరు రకరకాల ఫ్రూట్స్, సూపర్వైజర్లు ఏమున్నాయి ఫ్రూట్స్, వాళ్ళు ఏం మ్యానుఫ్యాక్చర్ బయట ఎక్కడో కొంటారు, 10%, 20% లాభాన్ని ఉంటారు. సో మీకున్న కెపాసిటీలో మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చాక అమ్మాయి హైటెక్ సిటీలో భోజనం చూసాం, పేరు గుర్తురాలేదు నాకు. భోజనాలు 100 రూపాయలు ప్లేట్ పెడితే లైన్లు కట్టి తింటారు హైటెక్ సిటీలో. సో ఈ రోజు మార్కెట్లో ఏదైనా హోటల్ అయితే 200 రూపాయలు తక్కువ భోజనం దొరకదు, కానీ 50 రూపాయలకి ఇస్తున్నారు, 100 రూపాయలకి ఇస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అంటే టర్న్ ఓవర్, లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ హైయెస్ట్ టర్న్ ఓవర్ అనేది ఇవన్నీ బిజినెస్లు. పేపర్తో చేస్తారు, అది పేపర్స్తో కొన్ని ఐటమ్స్ చేస్తారు, కవర్స్ ఏమున్నా కాస్ట్, ప్రింటింగ్ ప్రెస్. సో ఏ బిజినెస్ చూసుకున్నా మీకు అవగాహన మాత్రం కొద్దిగా ఉండాలి. మీకు ఎందులో అవగాహన ఉంది దాన్ని ఇప్పుడు ఎనీ ఫ్రాంచైజీ, ఎనీ ట్రేడర్ వాళ్ళన్నీ చేస్తారు. మీరు అక్కడ కూర్చొని, నాకు నిన్న ఒక బిజినెస్ చూశాను, ఆయన రైస్ డిపోట్, బియ్యం 4-5 రకాలు పెట్టి రైతుల దగ్గర కొనుక్కొని ఈయన ట్రేడింగ్, ఈయన కొద్దిగా లాభం వేసుకొని అమ్ముతాడు. దాంట్లో మీకు రిస్క్ ఏం లేదు, పాడైపోయేది ఏం లేదు. మీరు కౌంటర్లో కూర్చుంటే ఆటోమేటిక్ ఆ బ్రాండ్ మీద కొట్టుకొస్తుంది. సోనా మసూర్ అంటారు బియ్యం, చాలా ఫేమస్. సో మీరు దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ బిజినెసెస్ మీరు చేసుకోవాలే. కానీ ఇప్పుడు ఐఫోన్స్, యాపిల్ ఎలక్ట్రానిక్స్ అనేది సర్వీస్ టెక్నికల్గా నేర్చుకుంటే దానికి ఖర్చు అని లేదు. యూ కెన్ డూ ఎవ్రీ మొబైల్, యూ హెవ్ టు వెయిట్. అక్కడ ఎలాగైనా ఎంత ఖర్చు, యాపిల్కి ఖర్చు ఇప్పుడు స్పేర్స్ ఎక్కువ ఉంటాయి. యాపిల్ కానీ, క్యానన్ కానీ, హెచ్పి కానీ మిషన్ కాస్ట్ తక్కువ ఉంటుంది, స్పేర్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. దట్స్ ఎ టెక్నిక్. సో మీరు ఏ ప్రోడక్ట్ చేయాలనుకున్నా దానికి ఇప్పుడు చూసుకుంటే హోమియోపతి, ఆయుర్వేదిక్ మందులు, పచ్చగా ఆకులు ఇవన్నీ తీసుకొని చేస్తారు. మీకు ఉండాల్సిన చిన్న రూమ్, ఒక ఆఫీస్ మెయింటైన్ చేయడం, చిన్న ఆఫీస్ 500,000 స్క్వేర్ ఫీట్. మీ ప్రోడక్ట్ నాలెడ్జ్, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ప్రాసెస్ ఏంటి, వ్యాక్స్, కొవ్వొత్తులు, అప్పడాలు, ఇవన్నీ కూడా లో ప్రొఫైల్ బిజినెస్. మీరు చెప్పిన ఇవన్నీ కూడా సార్ రిస్క్ కూడా తక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఎక్కువ లేదు రిస్క్. ఫుడ్ బిజినెస్ లో నేను చెప్పినట్టు కొద్దిగా రిస్క్ ఫ్యాక్టర్ ఉంది, క్లైమేటిక్ కండిషన్, బట్ అది కూడా కవర్ అయిపోయింది. వాళ్ళకి వచ్చే మార్జిన్లో ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, మీరు కొనుక్కుంటే బండి మీద పెడతాడు, ఫ్రూట్స్ కాస్టింగ్ ఎలా చేస్తారు తెలుసా, టైంని బట్టి కాస్ట్ మారిపోద్ది. అరటిపళ్ళు పొద్దుట డజన్ 80 రూపాయలు చెప్తాడు, మధ్యాహ్నం అయినేసరికి 60 రూపాయలు అయిపోద్ది, 4 గంటలు అయినేసరికి 50 రూపాయలు అయిపోద్ది, రాత్రి 10 గంటలు అయినేసరికి 20 రూపాయలకి ఇచ్చేస్తాడు. ఆ రోజు అది కాదు. సో యూ షుడ్ నో దిస్, వెన్ టు ఇంక్రీజ్, వెన్ టు డిక్రీజ్, హౌ మచ్ టు డిక్రీజ్, ఇది క్యాలిక్యులేషన్స్. థ్యాంక్ యూ సార్.